అప్పుడు ఆ అమ్మాయి మనసు విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుని ఒక లెటర్ రాసింది. నా తండ్రికి అన్యాయం జరుగుతూ ఉంది, అందుకే నేను ఆలోచించాను, నేను ఫస్ట్ రావాలని నా తండ్రి కోరుకున్నాడు, కానీ వీళ్ళందరూ కలిసి నన్ను ఫస్ట్ రానేయకుండా చేస్తున్నారు కాబట్టి నేను బతకదలుచుకోలేదు, నేను చచ్చిపోతున్నానని ఒక సూసైడ్ లెటర్ రాసి చనిపోయే పరిస్థితికి వచ్చింది. ఒక మైనారిటీ మహిళ ఆడబిడ్డ కష్టపడి చదువుకోవడానికి కూడా స్వేచ్ఛ లేని ప్రభుత్వం ఇది. ఆ స్కూల్ పైన కూడా ఆ స్కూల్ యాజమాన్యం పైన ఒత్తిడి తీసుకొచ్చి ఆ స్కూల్లో కూడా లేకుండా చేయమని, అంటే మార్కులు రాకుండా చేయాలి, చేంజ్ ఆఫ్ లొకేషన్ చేయాలి. ఇక అమరావతి ఎంత దారుణంగా చేశారో మనం చూస్తున్నాం. వాడు చేసిన పాపం అమరావతికి స్వచ్ఛందంగా ల్యాండ్ పూలింగ్లో భూమి ఇచ్చారు. 5 ఏళ్ళు 1631 రోజులు వేధించి వేధించి వెంటబడ్డారు. 269 కేసులు పెట్టారు. 2525 మంది రైతులు అరెస్ట్ చేశారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టారు. తిరుపతికి ఇక్కడి నుంచి నేరుగా దేవుని దగ్గరికి పోతే మనం న్యాయస్థానం టు దేవస్థానం కార్యక్రమం పెట్టుకొని వెళితే నెల్లూరులో ఇవంత భోజనం కూడా చేయనీయకుండా చేసి కడాన రోడ్డు మీద మట్టిలో కూర్చొని భోజనం చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క ఇక్కడి నుంచి శ్రీకాకుళం వరకు యాత్ర పెట్టుకోవాలని పోతా ఉంటే ఏదైతే ఈస్ట్ గోదావరి జిల్లాలో దాడులు చేసి కడాన పోనీయకుండా అడ్డపడి తిరిగి పంపించే పరిస్థితికి వచ్చారు. ఒక ప్రజాస్వామ్యంలో ప్రొటెస్ట్ చేసుకోవడానికి, శాంతియుతంగా ర్యాలీ చేసుకోవడానికి కూడా స్వేచ్ఛ లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు. కడాన వాళ్ళు స్నానాలు చేసే బాత్రూముల పైన డ్రోన్స్ ఎగరేసే పరిస్థితికి వచ్చారు. అంటే ఎంత అరాచకమో అన్ని అరాచకాలు చేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్ ఇక ఆనాటి ముఖ్యమంత్రి పోతే ఈ సీన్ పరదాలు, ఆకాశంలో పోయినా హెలికాప్టర్లు చెట్లు నరికేయడం, గృహ నిర్బంధాలు, అందరూ బాధితులే దీంట్లో. 41A అది కూడా ఇవ్వరు, నేరుగా వస్తారు, మీరు కదలడానికి వెళ్ళలేదు, అందరినీ గృహ నిర్బంధం. కడాన ఆయన మీటింగ్లకు వస్తే చున్నీలు కూడా బ్లాక్ ఉండకూడదు, కొత్త అంటే నిరసన తెలియజేస్తారని, లోపలికి వచ్చి నిరసన తెలియజేస్తారనే ఉద్దేశంతో చున్నీలతో ఎవరైనా సరే బ్లాక్ చున్నీలు తీసుకొస్తే అవన్నీ బయట పెట్టించి వాళ్ళు లోపల పంపించిన రోజులు అవన్నీ. వీధుల్లో బ్యారికేడ్స్, షాపులన్నీ మూసేయాలి, కాలేజీలు స్కూల్స్ అన్నీ మూసేయాలి. అంటే అన్ని అరాచకాలు చేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్ నేను అందుకే